వెల్కమ్ టు జెటివి న్యూస్. కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ తెలంగాణ మహిళా కమిషన్కు వైద్య బృందం విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మహిళా కమిషన్ తగిన చర్యలు తీసుకొని వైద్యుల భద్రతకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యుల రక్షణ విషయంలో నూతన చట్టాలు తీసుకువచ్చి వైద్యులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో వైద్యులపై దాడులు జరిగిన సందర్భంలో కూడా ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నూతన చట్టాల గురించి ఆలోచించలేదని మండిపడ్డారు. ఆసుపత్రులలో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవల బహిష్కరణ కొనసాగనున్నట్లు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రిని, ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి వైద్యుల రక్షణకు సంబంధించిన అన్ని అంశాలపై మాట్లాడనున్నట్లు వెల్లడించారు. Usually they go to jails to inspect and everything. If everything is going properly in jail or not. In the same way, that level, our level magistrate or someone from your side, whether from judiciary or at least in a month for a field visit to ensure that things are happening properly. And if they find any loopholes, ఉమెన్స్ సెల్ కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఎందుకు కలిసామంటే కోల్కతాలో జరిగిన దాడిని దృష్ట్యా ఇక్కడ మనము స్టేట్ వైజ్గా మెడికల్ ఓపీ ఇంకా ఎలెక్టివ్ సేవలు బంద్ చేయడం జరిగింది. దాని దృష్ట్యా ఇక్కడ ఉమెన్స్కి పర్టికులర్గా ఉమెన్ డాక్టర్స్కి ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి, ఇంకా కొత్తగా ఏమేమి కావాలి అని చెప్పి మేడం మాతో చర్చించడం జరిగింది. మొదటగా మేము ఏం చెప్పామంటే ప్రతి ఒక్క మెడికల్ హాస్పిటల్, సిహెచ్సి, పిహెచ్సి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కానీ సీసీటీవీ కెమెరాస్ ఉండాలి. అండ్ అదే కాకుండా దానికి ఒక సర్వేలెన్స్ టీమ్ అని ఉండాలి. అంటే సీసీటీవీ కెమెరాస్ ఉండి దాన్ని అట్లా వదిలేయడం కాదు, దానికంటూ ఒక సర్వేలెన్స్ టీమ్ అనేది 24/7 వర్క్ చేయాలని చెప్పాము. అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు పక్క రాష్ట్రంలో దిశ యాప్ అనేది ఒకటి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనకు దిశ యాప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. ఏంటంటే ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఆ యాప్ ఏంటంటే ఇక్కడ లోకల్ పోలీస్కి కానీ ఇంకా ఇతర ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో అవన్నిటికీ కనెక్ట్ అవుతుంది అనమాట యాప్. ఆ యాప్ కనెక్ట్ అవ్వడం వల్ల ఏమైతే ఎప్పుడైతే మాకు అనిపించింది ఇక్కడ మేము డేంజర్ జోన్లో ఉన్నామని అనిపించినప్పుడు జస్ట్ యాప్లో ఒక బటన్ ఉంటుంది, అది నొక్కేస్తే మా లొకేషన్ కానీ మేము ఉన్న ప్లేస్ అన్ని ట్రేస్ అవుతాయి. దాంతోపాటు అక్కడ లోకల్ పోలీస్ అలర్ట్ అయి తొందరగా రావడం జరుగుతుంది. అదే కాకుండా ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే 2019 ఎపిడమిక్ టైంలో స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చారో 164 మెంబర్స్